ఆరాధన నీకే ప్రభు, స్తుతి నైవేద్యము నీకే ప్రభు. మనసారా ఆరాధింతున్, కృతజ్ఞత చెల్లింతును. ఆరాధన స్తుతి ఆరాధన, మహిమ ఘనత నీకే ప్రభు యేసు, మహిమ ఘనత నీకే ప్రభు యేసు, మహిమ ఘనత నీకే ప్రభు. దినమంతా కాచితివి, నన్ను పోషించితివి, ఆరోగ్యం ఇచ్చితివి, అక్కరలు తీర్చితివి. ఆరాధన స్తుతి ఆరాధన, మహిమ ఘనత నీకే ప్రభు యేసు, మహిమ ఘనత నీకే ప్రభు. నన్ను విమోచించితివి, దయతో క్షమించితివి, బాధలు తీర్చితివి, నాకు నెమ్మది ఇచ్చితివి. ఆరాధన స్తుతి ఆరాధన, మహిమ ఘనత నీకే ప్రభు యేసు, మహిమ ఘనత నీకే ప్రభు యేసు, మహిమ ఘనత నీకే ప్రభు. తో ఆశీర్వాదం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వారును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. చాలామంది నేటి క్రైస్తవులు ఉదయమునే లేచి పరిశుద్ధ గ్రంథాన్ని చదవలేకపోతున్నారు. కనుక ఏ విధము చేతనైనాను ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివించాలన్న ఉద్దేశము కలిగి నేను ప్రతిరోజు వేకువజాము ప్రార్థనలో 3 అధ్యాయాలను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. కనుక నాతో కలిసి మీరు కూడా వాక్యకాండము 10వ అధ్యాయము. కాగా యెహోవా మోషేతో, ఫరో యొద్దకు వెళ్ళుము, నేను యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు నేను చేయు సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయనట్లు నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరిచితిని అనెను. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఈలాగు చెప్పిరి, హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనొల్లకయుందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు నా జనులను పోనీయ నొల్లని ఎడలా, ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములోనికి రప్పించెదను. ఎవడును నేలను చూడలేనంతగా అవి దాని కప్పును. తప్పించుకుని శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకుని మిగిలిన దానిని తినివేయను. పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును. మరియు అవి నీ ఇండ్లలోనూ నీ సేవకులందరి ఇండ్లలోనూ ఐగుప్తీల అందరి ఇండ్లలోనూ నిండిపోవును. నీ పితరులు గాని నీ పితామహులు గాని ఈ దేశములో నుండిన నాట నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలువెళ్ళెను. అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి, ఎన్నాళ్ల వరకు వీడు మనకు ఉరిగా నుండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము. ఐగుప్తు దేశము నశించినదని నీకింకా తెలియదా అనిరి. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి. అందుకు ఎవరెవరు వెళ్ళుదురు అని వారిని అడిగాను. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను
వెంటబట్టుకుని మా పెద్దలతో కూడా వెళ్ళుదుమని అనెను. అందుకు అతడు, యెహోవా మీకు తోడై ఉండునా? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చెదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు. పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించుడి. మీరు కోరినది అదే కదా అని వారితో అనగా, ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలో వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపుము. అవి ఐగుప్తు దేశం మీదకు వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ, అనగా వడగండ్లు పాడు చేయని వాటినన్నిటినీ తినివేయనని చెప్పాను. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా, యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడూ ఉండలేదు. తర్వాత అట్టివి ఉండబోవు. అవి నేల అంతయు కప్పెను. ఆ దేశమున చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నిటినీ, ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నిటినీ అవి తినివేశెను. ఐగుప్తు దేశమంతటా చెట్లే గాని, పొలముల కూరయే గాని, పచ్చని దేదియు మిగిలి ఉండలేదు. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసితిని. మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడి అనగా, అతడు ఫరో యొద్ద నుండి బయలువెళ్ళి యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచెపోయి ఎర్ర సముద్రంలో పడవేశాను. ఐగుప్తు సమస్త ప్రాంతముల్లో ఒక్క మిడతైనను నిలవలేదు. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరిచెను. అతడు ఇశ్రాయేలీయులను పోనీయడాయెను. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము. ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మును అనెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలులందరికీ వారి నివాసములలో వెలుగు ఉండెను. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి. మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను. మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చును అనగా, మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తము, హోమార్పణల నిమిత్తము నీవు మాకు పశువులను ఇయ్యవలెను. మా పశువులను మాతో కూడా రావలను. ఒక్క డెక్క అయినను విడవబడదు. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకుని వలను. మేము దేనితో యెహోవాను సేవింపవలనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదు అనెను. అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనీయ నొల్లక ఉండెను. గనుక ఫరో నా ఎదుటి నుండి పొమ్ము, భద్రము సుమే, నా ముఖము ఇకను చూడవద్దు. నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదు అని అతనితో చెప్పాను. అందుకు మోషే, నీవన్నది సరే, నేనికను నీ ముఖమును చూడను అనెను. నిర్గమాకాండము 11వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించేదను. అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మను పోనిచ్చును. అతడు మిమ్మను పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మను బొత్తిగా వెళ్ళగొట్టును. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును, తన చెలికత్తి యొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. మోషే ఫరోతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి
నేను ఐగుప్తు దేశములోనికి బయలు వెళ్ళెదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలి పిల్ల మొదలుకొని తిరగలి విసురుదాని తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరూ చచ్చెదరు. జంతువులోను తొలి పిల్లలన్నీ చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలీయులలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలు వెళ్ళుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్ళుదును అనెను. మోషే అలాగు చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయాను. అప్పుడు యెహోవా ఐగుప్తు దేశములో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను. మోషే అహరోనుడు ఫరో ఎదుట ఈ మహత్కార్యములు చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశములో నుండి ఇశ్రాయేలీయులను పోనీయడాయెను. నిర్గమాకాండము 12వ అధ్యాయం. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను. నెలలలో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరమున మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దానిని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారా మందపు 2 నిలువ కమ్ముల మీదను పైకెమ్మ మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాని తినవలెను. దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో దేదియు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దానిని తినవలసిన విధ మీదనగా మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుక్కుని మీ కర్రలు చేతపట్టుకుని త్వరపడుచు దానిని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతియు అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరించవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. 7 దినములు పులిన రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకుని
7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడను. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినములందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియూ చేయకూడదు. పులియన రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించి తిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. మొదటి నెల 14వ దినమున సాయంకాలం మొదలుకుని ఆ నెల 21వ దినం సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేదియూ ఉండకూడదు. పులిసిన దాన్ని తినువాడు అన్యుడే గాని దేశములో పుట్టినవాడే గాని ఇశ్రాయేలీయుల సమాజంలో నుండక కొట్టివేయబడును. మీరు పులిసినదేదియూ తినక మీ నివాసములన్నిటిలోనూ పులిన వాటిని తినవలనని చెప్పుమనెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను: మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకుని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసుకుని పల్లెములోనున్న రక్తములో దానిని ముంచి ద్వారబంధపు పై కమ్మిని 2 నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలోనెవరునూ ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారము చేయొచ్చు ద్వారబంధపు పైకమ్మి మీదన 2 నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మేము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయకుడి. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను. మరియు మీ కుమారుడు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మను అడిగినప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. అప్పుడు ఇశ్రాయేలులు వెళ్ళి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలనందరినీ పశువుల తొలి పిల్లలనన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనా లేకపోయినందున ఐగుప్తులో మహా ఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనును పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకుని పోవుడి. నన్ను దీవించుడి అని చెప్పాను. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారమనుకుని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకుని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్లతో దానిని మూటకట్టుకుని తమ భుజముల మీద పెట్టుకుని పోయిరి. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయులు యొద్ద నుండి వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకుని యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకునిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేన నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలుగాక కాల్బాలము 6 లక్షల వీరులు, అనేకులైన అన్ని జనుల సమూహమును
గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరెను. వారు ఐగుప్తులో తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయలేకపోయేరి గనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకుని ఉండలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలనియు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయాను. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. అన్యుడెవడనూ దానిని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దానిని తినవచ్చును. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలను. దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకుని పోకూడదు. దానిలో ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలను. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కా ఆచరింపగోరిని ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలను. తర్వాత అతడు సమాజంలో చేరి దాన్ని ఆచరింపవచ్చును. అట్టివాడు మీ దేశములో పుట్టిన వానితో సముడగును. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు. దేశస్థునికి మీలో నివసించు పరదేశికిని దీని గూర్చి ఒకటే విధి ఉండవలెనని అనెను. ఇశ్రాయేలీయులందరూ అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించే. ధ్యానం చేసిన మీరందరూ దేవుని కృపను పొందినవారు. కొద్ది నిమిషాలు నాతో కలిసి దేశము కొరకు, ప్రజల కొరకు, సంఘముల కొరకు, క్రైస్తవ సహవాసాల కొరకు, బాధలలో వేదనలో ఉన్నవారి కొరకు నాతో కలిసి ప్రార్థన చేస్తారా? కలిసి ప్రార్థన చేయటం వలన ఎట్లాంటి సమస్య అయినను మనము ఎదిరించగలం. గొప్ప విజయాలను మనం సొంతం చేసుకోగలం. దయచేసి కళ్ళు మూసుకుని నాతో ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. మొదటిగా స్తుతి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వశక్తిమంతుడా స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలవంతుడైన దేవుడా స్తోత్రం. నిత్యుడకు తండ్రి స్తోత్రం. సమాధానాధిపతి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడా స్తోత్రం. అల్ఫా ఒమేగయు నీవే నాయన. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగల దేవుడవు నాయన. సర్వశక్తిమంతుడవు నాయన స్తోత్రం. మహిమగల రాజా స్తోత్రం. జీవాధిపతి స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం. నిత్యుడకు తండ్రి స్తోత్రం. కీర్తనీయుడా స్తోత్రం. రక్షణ శృంగమా స్తోత్రం. యెహోవా నా బలమా స్తోత్రం. యెహోవా నా కేడెమా స్తోత్రం. యెహోవా నా బలమా స్తోత్రం. యెహోవా నా ఆశ్రయ దుర్గమా స్తోత్రం. నాయనా, నీవు నాకు ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రం. నీవు నాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి స్తోత్రం. అయా, నీవు నన్ను ఆదుకొనుచున్న విధానమునకై స్తోత్రం. పోషించుచున్నందుకే స్తోత్రం. దేవా, నీవు నా ఎడలు చూపిస్తున్న కృపను బట్టి స్తోత్రం. దేవా, నీవు నా ఎడలు చూపిస్తున్న కనికరమును బట్టి స్తోత్రం. జీవాధిపతి, నా దేశాన్ని సంరక్షిస్తున్నందుకు స్తోత్రం. ఆయా దేశములో నన్ను, నా కుటుంబాన్ని రక్షిస్తున్నందుకు స్తోత్రం. ఆరోగ్యమిస్తున్నందుకు స్తోత్రం. ఆనందమిస్తున్నందుకు స్తోత్రం. ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నందుకు నీకు స్తోత్రం. నిత్యుడకు తండ్రి, నీవు
నీవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావని నా ఎడల చూపిస్తున్న కార్యములను బట్టి నీకు స్తోత్రం 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 తండ్రి, స్తోత్రము తండ్రి. జీవము గల దేవుడా స్తోత్రము తండ్రి. అయా మా పితరులతో ముందుగా నడిచిన దేవుడా నీకే స్తోత్రం 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 తండ్రి. పైన ఆకాశమునందేమి, కింద భూమి అందేమి, భూమి కింద నీళ్ళ యందేమి నీవు తప్ప నాకు వేరొక దైవము లేదు నాయన. నీవు తప్ప నాకు వేరొక రక్షణ శృంగము లేదు నాయన. నీవు తప్ప నాకు వేరొక పోషకుడు లేడు నాయన. నీవే నా దేవుడవు, నీవే నా పోషకుడవు, నీవే నా సంరక్షకుడవు, నీవే నా కాపరి. యెహోవా నా బలమా, యెహోవా నా శక్తి, యెహోవా నా బలమా, యెహోవా నా కాపరి, యెహోవా నా దుడ్డికర్ర ఉన్నావు తండ్రి. అయ్యా నీవు నా పాదములకు దీపముగా నీ వాక్యమును పెట్టావు తండ్రి. చెడు మార్గములకు నడవకుండా నన్ను కాపాడుతున్న విధమును బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. పగటి వేళ మేఘస్తంభముగాను, రాత్రి వేళ అగ్నిస్తంభముగాను మా పితరులు తోడుగా ఉన్నావు తండ్రి. ముందుగా ఉండి నడిపించిన దేవుడవు తండ్రి. సర్వశక్తి కలిగిన దేవుడవు తండ్రి. నీకే స్తోత్రం 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 తండ్రి. అయ్యా ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము తండ్రి. వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చినను నీ రుణము తీర్చుకోగలమా తండ్రి. అయ్యా మోషే అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ప్రభువా నిజమే నాయనా, నాకు నీవు దొరికావు. అయా నీవు నాయనా నా ఎడల కృప చూపించావు. పాపమనే ఊబిలో ఉండగా, ఎవ్వరూ లేపలేని స్థితిలో ఉండగా, పాపమనే ఊబిలో నుండి నన్ను లేపిన దేవుడవు తండ్రి. స్తోత్రం. నీ రక్తముతో కడిగినందుకు స్తోత్రం. నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించినందుకు స్తోత్రం 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 తండ్రి. అయ్యా అలనాడు ఐగుప్తు ఆ చెరలో నుండి, అయా బానిస సంఖ్యల నుండి విడిపించి మోషే నాయకత్వంలో అయా కనాను దేశానికి అయా నడిపించడానికి సిద్ధపడగా, అయ్యా నీవు చేసిన అద్భుతాలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయా ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు ఆయా ప్రభా ఆరిన నేలను అయా వారిని నడిపింపజేసావు తండ్రి. 2 పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించిన సర్వశక్తి గల దేవుడా, ఇదిగో నాయన అపాయములో ఉన్నాను, కీడులో ఉన్నాను, సమస్యలో ఉన్నాను, ఎదురు దెబ్బలు తగులుతున్నాయి నాన్న. 2 పాయలుగా చీల్చి అయా శ్రమలను ఆరబెట్టుము తండ్రి. అయా బాధలను ఆరబెట్టుము తండ్రి. అయా నీ కృపతో నన్ను నడిపించుము నాయన. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయా అలనాడు అయా మరి ఆ యొక్క మోషేతో మీరు మాట్లాడుతూ అన్నారు, ఇప్పుడు చూస్తున్న ఐగుప్తీయుల్ని ఇక మీరు చూడరు 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 అన్నావు నాయన. నిజమే నాయన, నువ్వు చూడకుండా వారిని సముద్రములో మునిగిపోజేసావు తండ్రి. ఎంత గొప్ప దేవుడవయ్యా, ఎంత గొప్ప శక్తి కలిగిన దేవుడు నాయన. అయా నీ ప్రజలు అయా సముద్రము దాటగానే అయా అక్కడ దాహం వేసినప్పుడు వారికి నీళ్లు తాగడానికి మరి ఎన్నో నీళ్లు ఉన్నాయి, ఎంతో ఎంతో సమృద్ధి కలిగిన నీళ్లు ఉన్నాయి, కానీ అవి చేదు నీరు, అందులో విషం ఉంది నాయన. కానీ మారా అనే ఆ ప్రాంతాన్ని మధురముగా మార్చిన దేవుడవు తండ్రి. చేదైన అనుభవాల్లో ఉన్నాను ప్రభువా. అయా నేను అందరికీ చేదుగా ఉన్నాను తండ్రి. నేనందరికీ పనికి రాని వాడిలా ఉన్నాను తండ్రి. కానీ నీ కృప చూపిస్తే నన్ను నీవు మధురముగా మార్చగలవు. నా హృదయములో ఉన్న వేదనంతటిని తొలగించగల దేవుడవు తండ్రి. అయా నువ్వు చేయగల దేవుడవు తండ్రి. అయా నువ్వు చూపగల దేవుడవు తండ్రి. అయా నువ్వు కనికరము చూపించగల దేవుడవు తండ్రి. స్తోత్రం 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 తండ్రి. అయా ఇదిగోనైనా నీ ప్రజలు అయ్యా ఆకలేస్తుందంటే ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవుడవు తండ్రి. ఆ నాయన మేము మాంసము తినవాలంటే అయా ఇంటి వద్దకే పూరేళ్లను రప్పించిన సర్వశక్తి గల దేవుడు తండ్రి. అయా వారి ఆకలిని తీర్చావు తండ్రి. వాగ్దాన భూమిలోనికి చేరే వరకు మన్నా ఆగిపోలేదు నాయన. అయా పూరేళ్ళు ఆగిపోలేదు నాయన. సంతృప్తిగా భోజనము చేసేలా వారిని తృప్తిపరిచిన దేవుడవు తండ్రి.
అయ్యా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నువ్వు జీవాధిపతివు తండ్రి. నాయనా నువ్వు చేసిన మహిమలను నేను వివరిస్తున్నాను. స్తోత్రం. నువ్వెంత ఆశ్చర్యకరుడవో మాకు తెలుసు నాయన. యెహోవాకు అసాధ్యమైనదంటూ ఏమైనా ఉన్నదా అని నువ్వు చూపిన కార్యములను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాటిని వివరించడానికి మాకు సమయము చాలదు నాయన. వాటిని వర్ణించడానికి మాకు పదములు లేవు నాయన. నిజంగా నీవే సాటి నాయన. నీ వంటి వారు ఎవ్వరూ లేరు నాయన. నీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు నాయన. ఎందుకనగా నీ పేరు యెహోవా, సర్వశక్తి గల దేవుడవు, బలము కలిగిన దేవుడవు తండ్రి. ఈ ప్రార్థన వింటుండగానే దురాత్మ శక్తులు అనేకుల నుండి తొలగిపోతున్నాయి నాయన. చీకటి బంధకములు తొలగిపోతున్నాయి, భయము తొలగిపోతుంది. ప్రభువా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి. అయా నువ్వు కాపాడుతున్న దేవుడవు తండ్రి. అయా ఇదిగో నాయన, ఐగుప్తు దేశం నుండి వస్తున్నప్పుడు అనేక అద్భుతాలు జరిగించావు. అయా దాహం వేస్తుందంటే నీళ్లు లేని చోట బండ నుండి మధుర జలమును పుట్టించావు తండ్రి. నీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. సాధ్యము చేయగల దేవుడు తండ్రి. అయా ఇదిగో నాయన, బండ నుండి నీళ్లు రావడం అసాధ్యమే, కానీ నీవు పలికితే నీ మాట చొప్పున అది జరుగుతుంది గనుక మహాకాశములను నోటి మాట చేత సృజించిన సర్వశక్తి గల దేవుడా, బండ నుండి నీరు వస్తుంది అని చెప్పగానే మోషే ఆ బండను తాకగానే నీళ్లు, మధురమైన నీళ్లు రావడం జరిగింది. ప్రభు ఇదిగోనైనా నా జీవితం ఎండిపోయింది, నా బ్రతుకు ఎండిపోయింది, నా హృదయం గట్టిపడిపోయింది, నేనెందుకు పనికిరాని వాడను అని అనుకుంటున్నా. చాలామంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారయ్యా, చాలామంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారి హృదయం నుండి జీవజలములను, సంతోష ఆనందాలను అయా మీరు రప్పించబోతున్నందుకు మీకు వందనాలు. అయా నీ బలమైన హస్తముతో వారిని తాకుతున్నందుకు వందనాలు. ప్రభువా నీవు వారితో చెబుతున్నావయ్యా, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని నేను నీ ఎడల చూపించు కార్యములను బట్టి నీవు తెలుసుకుంటావని అయా ఈ ప్రార్థన ఎక్కిపోయిస్తున్న అనేకులతో మీరు మాట్లాడుతున్నారు. ప్రభువా నీకే స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. జీవము గల దేవుడా నీకే స్తోత్రం తండ్రి. మహోన్నతుడా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. అయ్యా నేను ప్రార్థన చేస్తుండగా నీ పరిశుద్ధాత్మను నీ బిడ్డల మీద కొమ్మరించండి. నీ బలమైన అభిషేకముతో వారిని కొమ్మరించండి. అయ్యా నీకే వందనాలు. యోర్దానును నాయనా ఆరిపోజేసిన దేవుడవు తండ్రి. తన గట్టుల వెంబడి ప్రవహించేలా చేయగలిగిన సమర్థుడవు తండ్రి. అయా యాజకులు తమ కాళ్లను పెట్టగానే యోర్దానా నాయన నది ఆరిన నేలగా మారిపోయింది. ఆ యోర్దాను గుండా అయా ఇశ్రాయేలు ప్రజలు సుమారు 20 లక్షల మంది ప్రజలు దాటుతూ వెళ్ళారు. నాయన ఎంత గొప్ప దేవుడవయ్యా, ఎంత గొప్ప కార్యములు చేశావయ్యా. ఇదిగో మీరు కేకలు వేయండి అని చెప్పగానే ఎరుకో గోడలను కూల్చిన సర్వశక్తి కలిగిన దేవుడా, నువ్వు సమర్థుడవు తండ్రి. నీకు మాత్రమే ఇలాంటివి నాయనా సామర్థ్యము కలిగిన వాడవు తండ్రి. నీవు మాత్రమే ఇట్లాంటి అద్భుతాలు చేయగల సామర్థ్యము కలిగిన వాడవు తండ్రి. ఎందుకనగా నీలాంటి దేవుడు ఒక్కడునూ లేడు. పైన ఆకాశమునందేమి, కింద భూమి అందేమి, భూమి కింద నీళ్ల అందేమి, నీవు తప్ప మాకు వేరొక దైవమే లేదు నాయన, వేరొక రక్షణ శృంగమే లేదు నాయన. నీవే మా దేవుడు, అద్వితీయ దేవుడవు తండ్రి, ఆది సంభూతుడవు తండ్రి, మరణమును జయించిన మృత్యుంజయుడవు తండ్రి. ప్రభువా నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఓ మహోన్నతుడా, ఓ ప్రేమామయుడా, ఓ ఆశ్చర్యకరుడా, ఓ అద్భుతాలు చేయగల దేవుడా, ఓ జీవాధిపతి, నీకే వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. మహోన్నతుడా నీ ప్రేమను వర్ణించలేను ప్రభా, నీ ప్రేమను వివరించలేను నాయన. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము తండ్రి. అయ్యా ఈ లోకములు ఎవ్వరు చేయని ఒక అద్భుతం నువ్వు చేసావు నాయన. మా కోసము పరలోకము నుండి దిగి వచ్చిన దేవుడవు తండ్రి, మా కోసము పరలోకము నుండి దిగి వచ్చిన దేవుడవు తండ్రి. అయా మా అందరి పాపముల నిమిత్తము అయా రక్తము చిందింప దిగి వచ్చిన దేవుడవు తండ్రి. ప్రేమామయుడువు, దయామయుడువు నాయన, ఆశ్చర్యకరుడువు నాయన. అయ్యా ఎంత గొప్ప ప్రేమ నాయన. అయా పరలోకమందు అత్యున్నతమైన సింహాసనంపై నువ్వు ఆసీనుడవై ఉండగా
కెరూబులు, శరాపులు, దూతగణములెల్లరూ పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని కొనియాడుతూ ఉండగా అయా స్తుతి గానాలతో పరలోక రాజ్యము మారుమ్రోగుతూ ఉండగా అయా అట్లాంటి సింహాసనాన్ని విడిచి ఈ పాపి కోసం దిగి వచ్చావు. ఈ పాపి కోసం నువ్వు దిగి వచ్చావు తండ్రి. ఈ పాపిని విమోచించడానికి దిగి వచ్చావు తండ్రి. ఒక్క గొర్రె కూడా నశించిపోవడం నాకు ఇష్టం లేదు, ఒక్క పాపి కూడా నశించిపోవడం నాకు ఇష్టం లేదని చెప్పి నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చావు తండ్రి. ఇంతకన్నా గొప్ప అద్భుతం ఏముంది నాయన? నా జీవితాన్ని అద్భుత రీతిగా మార్చిన దేవుడా నీకే వందనాలు. ఇశ్రాయేలుల స్తుతుల మీద ఆసీనుడైన నా తండ్రి, ఇశ్రాయేలు విమోచకుడా, ఇశ్రాయేలు రక్షణకు కారణభూతుడా, ఇశ్రాయేలు విమోచకుడా, ఇశ్రాయేలు జయోత్సాహము నీవేనాయనా, జయ గీతము నీవేనాయనా, కీర్తనీయుడవు నీవేనాయనా. నీవే నీవే ఈ ప్రార్థనలో పాలు పంచుకున్నా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా, దీవించండి అయా. నువ్వు పరిశుద్ధుడు, నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి నీవు మాకు చూపించిన మార్గంలో నడుస్తూ పరిశుద్ధాత్మ చేత నాయన అభిషేకించబడుతూ పరిశుద్ధతను కోరుకునే అయా పరిశుద్ధుల సహవాసములో మేముండునట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము అయా. సంఘమును దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయా నీవు ఇచ్చిన ఈ దర్శన సంఘమునైనా నీవు పిలుచుకున్న సేవకుడును ప్రభువా, పేరు పెట్టి పిలిచిన దేవుడా, సంఘమును కట్టమని ఆజ్ఞాపించిన దేవుడా, ఈ సంఘమును వృద్ధి చేయవా, నన్ను నువ్వు బాగు చేయవా, చక్కగా నన్ను నిలవబెట్టవా, నీ ఆత్మ కుమ్మరింపు నాకు దయచేయవా, నీ బలమైన అభిషేకముతో నన్ను వాడుకొనవా, నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను అభిషేకించు ప్రభువా. అయా అభిషేకించుము నాయనా. అయా నిగూఢమైన సంగతులు మర్మాలు బోధించే అయా మర్మములను నాకు వివరించు నాయనా. నీ జ్ఞానమును అనుగ్రహించు అయా. నీవు సొలొమోను కన్నా గొప్పవాడువు నాయనా, యోహాను కన్నా గొప్పవాడువు నాయనా. ఓ యేసయ్యా, నీ యొక్క జ్ఞానము నాకు అనుగ్రహించు, నీ అభిషేకమును నాకు అనుగ్రహించు, నీ ప్రభావము చేత నన్ను తాకు, నీ బలమైన హస్తముతో నన్ను తాకు, నన్ను అభిషేకించు. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న అనేకులను మీరు రక్షణలోనికి నడిపించారు అయా. రక్షణ ఆనందాన్ని దయచేశారు. ఒకప్పుడు వారు ఎలాంటి వారో నీవు ఎరుగుదవు, వారును ఎరుగుదురు. అలాంటి దౌర్భాగ్యపు స్థితిలో నుంచి, పాప జీవితంలో నుంచి వారు బయటకు వచ్చారు నాయన. వారు బయటకు వచ్చేసారు నాయన. నీవు బయటకు రప్పించావు, కేవలం నీ కృప ద్వారా రక్షించావు. ఈ రక్షణ పాత్రను చేత పట్టుకుని జీవిత కాలమంతా నీ సాక్షులుగా బ్రతకడానికి వారిని బలపరచండి, వారిని సరిచేయండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపుతో ఏది మేలో ఏది కీడో మీరు వారికి తెలియచేయండి. సర్వ సత్యములోనికి నీ బిడ్డలను నడిపించండి అయా. చాలామంది మందిరానికి వెళుతున్నారు, వస్తున్నారు, వాక్యమును వింటున్నారు, కానీ అయా నీలో ఫలించటలేదు అని నీవెంతగానో బాధపడుతున్నావు. మీరు బహుగా ఫలించుట వలన నేను సంతోషించు వాడను అని మీరు మాతో మాట్లాడుతున్నావు తండ్రి. నిజమేనాయనా, బహుగా ఫలించే భాగ్యము ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ప్రతి ఒక్క జీవితాన్ని నీ వైపుకు తిప్పండి. పరిపూర్ణతలోనికి నీ బిడ్డలను నడిపించండి, పరిపూర్ణతలోనికి నీ బిడ్డలను నడిపించండి. అభిషేకముతో వారిని బలపరచండి. సర్వ సత్యం ఏదో వారికి బోధిస్తూ ముందుకు తీసుకెళ్ళండి. వాక్యమును వినేవారిగానే కాకుండా వాక్యానుసారంగా నడుచుకునే కృపను వారికి అనుగ్రహించండి. ప్రార్థించేవారిగానే కాకుండా అయా ప్రార్థనను అయా గైకునేవాడు చూచుచున్నాడనే నిరీక్షణతో వారు ప్రార్థించేలాగున కృప అనుగ్రహించండి. అయా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా మాలో ప్రేమ చిగురించాలి, మాలో బలము అయా నీ ప్రేమ ద్వారానే కలుగుతుందని, మాలో నిరీక్షణ అయా మేము చూపించే ప్రేమ ద్వారానే కలుగుతుందని, మాలో విశ్వాసము మేము చూపిస్తున్న ప్రేమ ద్వారా, మీరు మాకు నేర్పించిన ప్రేమ ద్వారానే సఫలమవుతుందని సత్యాన్ని
తెలుసుకుని ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ కలిగిన గొప్ప సంఘముగా, గొప్ప క్రైస్తవుడిగా, అయా నీ కుమారులుగా మేమందరం ఉండులాగున కృప అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయా మా ఆధ్యాత్మిక జీవితాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాం. అయా ఆత్మీయ ఫలాలను మేము పొందాలి, ఆత్మీయమైనటువంటి వరములతో నింపబడాలి. ఆ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలతో, మంచితనము, విశ్వాసము, ఆయా ఆశా నిగ్రహమును మేము చూపించు వారిగా ఉండులాగున కృపను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీ ప్రేమ గొప్పదినైనా ఇంకా మేము బ్రతికి ఉన్నామంటే మేమేదో మంచివారము, గొప్పవారమని కాదు కానీ ప్రభువా, కేవలము నీవు కృపను అనుగ్రహిస్తున్నావు. క్షమించి ఈరోజు కాకపోతే రేపైనా నా కుమారుడు మారతాడని ఒక్క రకమైనటువంటి ఒకే ఒక విధమైనటువంటి ప్రేమను మా ఎడలో చూపిస్తున్నావు తండ్రి. ఒక తండ్రి, ఒక తల్లి కూడా చూపించలేని గొప్ప ప్రేమ నీ దగ్గర ఉంది నాయన, నీ దగ్గర ఉంది ప్రభా. అందుకే మేము బ్రతుకుతున్నాం. మేమింకను అయా పాపంలో ఉన్నవారమే. మేము పాపము చేయట్లేదంటే మేము అబద్ధికులం అవుతాం. కనుక అయా దయచేసి మేము మనుషులము ప్రభా, అయా దయచేసి మమ్మల్ని క్షమించండి. ఈ పాపం అనే బంధకముల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అందరము నాతో కలిసి ప్రార్థన చేయండి. మీ బలహీనతలు ఏమైతే ఉన్నాయో వాటి గురించి ప్రార్థన చేయండి. ఓ సహోదరుడా, నీవు పుట్టిన మొదలుకు నీ క్రైస్తవుడు కావచ్చు, ఇంకను నువ్వు మద్యపానం చేస్తున్నావా, ఇంకా ఆ మద్యంలో తూగుతున్నావా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదే అనుకూల సమయము. నీ పాపమును ఒప్పుకో. ఇంకా నువ్వు వ్యభిచార తలంపుల్లో ఉన్నావా, ఇదే అనుకూల సమయము. దాన్ని వదులుకో. ఇంకా అసూయతో బతుకుతున్నావా, ఇంకా పగలు ప్రతీకారాలతో బతుకుతున్నావా, ఇంకా భయంకరమైనటువంటి చెడు వ్యసనాలకు లోనై తిరుగుతున్నావా, మోసం చేస్తూ బ్రతుకుతున్నావా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అనుకూల సమయమునందు ప్రార్థన చేయి. ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. యేసయ్యా, మమ్మల్ని ప్రార్థన ఆలకించండి. అయా నీ బిడ్డలను నేను ప్రార్థనలోకి నడిపిస్తుండగా అయా వారు చేస్తున్న అపరాధములు నీ పాద సన్నిధిలో ఒప్పుకుని ప్రార్థన చేసే భాగ్యమును అనుగ్రహించండి. అయా శరీరము ద్వారా చేసిన అపరాధములను ఒప్పుకొనుచున్నాము. అయా కంటి ద్వారా చేసిన అపరాధములను, కంటి చూపుతో చేసిన అపరాధములను, నోటితో చేసిన అపరాధములు, కాళ్ళ చేతులతో చేసిన అపరాధములు, హృదయముతో చేసిన అపరాధములు, తలంపులతో చేసిన అపరాధములను నీ పాద సన్నిధిలో ఒప్పుకుంటున్నాము తండ్రి. అయా శరీర కోరికల నిమిత్తమై, పొట్ట నిమిత్తమై, ఆహారము నిమిత్తమై మేము చేసిన అపరాధములను బట్టి నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. పైకి మంచివారిగా కనపడుతున్నా మాలో అయా దొంగతనం ఉంది నాయన, మాలో వ్యభిచారం ఉంది నాయన, మాలో మోసం ఉంది నాయన, మాలో అక్రమం ఉంది, మాలో అవిధేయత ఉంది. వాటన్నిటిని విడిచిపెట్టాలని ఆశపడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. నీ కృప అనుగ్రహించవా, నీ బలమైన అభిషేకముతో మమ్మల్ని నింపవా. దేవా, నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి. దేవా, నువ్వు కాచుచున్న దేవుడవు తండ్రి. అయ్యా నిజమే ప్రభా, మా అపరాధములని పాద సన్నిధిలో ఒప్పుకొనుచున్నాం. అయా సంఘము సరిహద్దులను విశాలపరచండి, సంఘ సరిహద్దులను విశాలపరచండి. నా సంఘములో అనేక కొత్త ఆత్మలు వచ్చి చేరురాగున కృప అనుగ్రహించండి. ఉన్న ఆత్మలు బలమైన అభిషేకంతో నింపబడినట్లు, అయా ఆత్మ కృపా వరములతో నింపబడినట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఓ సర్వశక్తి గల దేవుడా, ఓ జీవాధిపతి, ఓ బలమైన దేవుడా, ఓ గొప్ప దేవుడా, ఓ శక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు. అయా మా సంఘాన్ని వృద్ధి చేయండి. అయా ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘము కూడా అయా ఆశీర్వదించబడాలి. అయా పెద్ద పెద్ద మందిరాలు కట్టుకుని ఇతర దేశాల్లో ఉన్నారు, మందిరంలో ప్రజలు లేరు నాయన. మందిర ఆవరణంలో నిన్ను స్తుతించేవారు కరువయ్యారు నాయన. నేను ప్రార్థన చేస్తున్నాను, భారముతో కలిగి ప్రార్థన చేస్తున్నాను. అయా పరిచర్యలు వృద్ధి చెందాలి, ప్రవక్తలను లేవనెత్తండి ప్రభువా. అయా నీకు తెలియనిది కాదు నాయన, అయా నీకు చెప్పే అంతటి వాడను కాను నాయన. కానీ ప్రభా, ప్రజలు నశించిపోతున్నారు అయా, వారి ఆత్మలు నశించిపోతున్నాయి అయా. దయచేసి ప్రవక్తలను లేవనెత్తండి, దైవజనులను లేవనెత్తండి, సువార్థికులను లేవనెత్తండి నాయన. మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి సువార్తను అందించే కృపను అనుగ్రహించండి అయా. ఇదిగో నాయన, పాశ్చాత్యపు దేశాల్లో కూడా అయా నీ యొక్క సువార్తను అందించడానికి నీ ప్రజలను లేవనెత్తండి అయా. పాపం అనేటువంటి సొదొమ గొమొర్రా లాంటి పట్టణాల్లో కూడా అయా నీ సువార్తను అందించేటువంటి శక్తిని, బలాన్ని నాకును అనేకులకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను.
అయా అలనాడు యోనా వెళ్ళి నినివే పట్టణానికి సువార్త బోధించినప్పుడు అయా గోనె పట్ట కట్టుకుని ఉపవాసముండి ప్రార్థించినట్లుగా అనేకులు ఉపవాసముండి ప్రార్థించువారిగా నీ బిడ్డలను లేవనెత్తండి, బిడ్డలను లేవనెత్తండి. ప్రభానికి వందనాలు. ఆయా సంఘ సరిహద్దులను విశాలపరచండి. అయా మేమందరము మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఆయా చక్కని మందిర నిర్మాణం జరుగునాగున ఒక శతాధిపతిని పంపించి స్థలమును అయా మీరే అనుగ్రహించమని, మందిరమును దగ్గరుండి కట్టించమని అయా మేము ప్రార్థన చేస్తున్నాం. అయా మా విశ్వాసము కొలది నాయన మేము ప్రార్థిస్తున్నాం. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడవు. చిన్న మందిరంలో ఉండడానికి సాహసమే నాయన, కానీ ప్రభు ప్రేమతో మా ఆయన నిన్ను ఆరాధించుకోవడానికి అయా మేమందరము కలిసి అయా ఏక మనసుతో నేను ఆరాధించడానికి మాకు ఒక మందిరం కావాలి నాయన. అయా నీ కృప అనుగ్రహించండి, నీ కృప అనుగ్రహించండి. తప్పక గొప్ప మేలు జరిగించండి. ఒక శతాధిపతిని పంపించండి. మరి ఈ సిటీలో మందిర స్థలాన్ని కొనడం అంటే దాదాపు అసాధ్యమే, కానీ నీకు అది సాధ్యమే. అసాధ్యమును సాధ్యము చేయగల దేవుడు ఒకరున్నారని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే నీవు ఆశ్చర్యకారుడవు. ఎన్నో మా జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేసావు. అయా రాజులను నమ్ముకుంటే మాకేం ఫలం వస్తుంది నాయన, మనుషులను ఆశ్రయిస్తే మాకేం ఫలం వస్తుంది నాయన. అయా ఆకాశ మహాకాశములను అయా ఈ భూమిని, ఈ సృష్టిని అంతటిని సృజించిన సర్వశక్తి గల దేవుడు నీవు మాకుండగా ఈ లోకంలో మాకు ఏది అక్కర్లేదు నాయన. మేము ఎవరిని ఆశ్రయించవలసిన అవసరమే లేదు నాయన. నిన్నే ఆశ్రయిస్తున్నాం, నీ నామాన్ని గణపరుస్తున్నాం, నీ నామాన్ని స్తుతిస్తున్నాం, నీ నామాన్ని కొనియాడుతున్నాం. నీవు చేయగల దేవుడు తండ్రి, నువ్వు చేస్తున్నావు తండ్రి, నువ్వు చేస్తున్నావు నాయన, నువ్వు చేయబోతున్నావు తండ్రి. నీ గొప్ప కార్యములు బట్టి నీకు వందనాలు. స్తోత్రం 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 తండ్రి. అయా నీకే వందనాలు. అయా సంఘములో మరి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. అయా అనేక మంది సేవకులు మరి వారికి ఇవ్వబడిన దర్శనమును బట్టి, వారికి ఇవ్వబడిన వాగ్దానాన్ని బట్టి, వారికి ఇవ్వబడిన సంఘాన్ని బట్టి వారు నమ్మకంగా పనిచేస్తున్నారయ్యా. నమ్మకంగా పనిచేస్తున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. ఆయా పాస్టర్ అమ్మను మీరు దీవించండి, పాస్టర్ గారి పిల్లలను మీరు దీవించండి. నన్ను, నా భార్యను, నా బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు దాచి ఉంచిన మేలును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకే వందనాలు, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా ఇదిగోనైనా ఈ సంఘములోను, ప్రతి సంఘములోను సహకరిస్తున్న ప్రతి యవ్వన బిడ్డలను మీరు జ్ఞాపకం చేయండి, యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా వారు చెడు వ్యసనాలకు లోను కాకుండా వారి యవ్వన కాలంలో వారి దర్శనాన్ని వారు కనుగొని యోసేపులా, ఎస్తేరులా దీవించబడినట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. చదువులో కానీ, మరి వారికి ఉన్నటువంటి టాలెంట్ విషయంలో కానీ నైపుణ్యత కలిగి మరి చక్కగా వారు ఆశీర్వదించబడినట్టు కృప అనుగ్రహించండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. దుష్టుడు వారిని పాడు చేయకుండా, చెడు మార్గములకు నడిపించకుండా, దుష్ట సహవాసము వారికి మరి దుష్ట సహవాసములో వారు పడకుండా ఉండినట్లు అయా నీ కృప అనుగ్రహించండి. నీ ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించే కృపను నాయన యవ్వన బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరి సంఘములో కొయిర్ను, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్న వారిని, ఆపరేట్ చేస్తున్న వారిని, అదేవిధంగా మరి అన్ని విషయాల్లో సహకరిస్తున్న ప్రతి బిడ్డలను ఫైనాన్షియల్గాను, ఆయా కానుకల విషయంలోను, మరి అన్ని విషయంలో సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా వాలంటీర్స్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయా టెక్నికల్ టీంని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కొరకు దాచి ఉంచిన మీరుడు జతపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు, స్తోత్రం తండ్రి. ప్రభా నీకే స్తోత్రం, స్తోత్రం తండ్రి. అయా ఇదిగోనైనా సంఘములో మొదటిగా వారి వివాహం కాని వారి విషయమే ప్రార్థిస్తున్నాను. అయా యవ్వన బిడ్డలు మరి వయసుకు వచ్చిన వారు వివాహములు కాక మరి వారు వివాహముల కొరకే ఎదురు చూస్తున్న వారి తల్లిదండ్రుల విషయమే ప్రార్థన చేస్తున్నాను. అయ్యో తన కుమార్తె కోసం, తన కుమారుడి కోసం, అయా చక్కని వరుడు వధువు కోసం వారు ప్రార్థిస్తున్నారయా. మరి ఆత్మ కలిగినటువంటి బిడ్డలను, నీ ఆత్మచేత నడిపింపబడుతున్న వరుడు, నీ వధువుని నేను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అదేవిధంగా మరి ఇదిగోనైనా గర్భఫలము లేని వారి గురించి ప్రార్థిస్తున్నాను. ఎన్ని సంవత్సరములు గడ్డుతనమైనను
అయా నీవు గర్భఫలమును అనుగ్రహించు దేవుడు తండ్రి. మరి శారా గర్భమును తెరిచిన దేవుడు కదా నాయన. అయా మీరే అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా మహిమకరంగా అయా మరి గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారి గర్భము తెరవండి నాయన. మరి ఆ గడ్డుతనమును కలుగ చేస్తూ ఆ బిడ్డలను కననీయకుండా చేస్తున్నటువంటి ప్రతి విధమైన బలహీన శక్తులను కలల ద్వారా అబార్షన్స్ అవుతూ మరి అదేవిధంగా మరి ఇంకొక ప్రమాద రీతిగా అబార్షన్ కలుగ చేస్తున్న చీకటి శక్తుల ప్రభావం అంతటి నుండి యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ప్రతి గర్భము అయా నీవు అనుగ్రహిస్తే తప్ప అది తెరవబడదు గనుక ప్రభా, శారా గర్భమును తెరిచిన దేవుడు కనుక గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలం అనుగ్రహించండి అయా. మరి గర్భిణీ స్త్రీల గురించి ప్రార్థిస్తున్నాను అయా. గడిలో నిండుగా సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించండి అయా. గర్భంలో శిశువు చక్కగా ఎదుగునట్లు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా శిశువు ఎదుగునట్లు, గడియలో నిండగానే సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించబడినట్టు కృప అనుగ్రహించమని, ప్రసవించిన తర్వాత తల్లిని బిడ్డను క్షేమంగా చూడమని, నీ కౌగిట్లో భద్రపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను అయా. ప్రతి కుటుంబంలో సంతోష ఆనందములతో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాను అయా. నీకే వందనాలు అయా. మరి పిల్లల చదువుల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను నాయనా. ఎల్కేజీ మొదలుకొని అయా పిహెచ్డి వరకు ఎవరు ఏ చదువు చదువుతున్నా వారికి మీరు తోడుగా ఉండండి. మరి చదువుల విషయమై స్కూల్స్ కాలేజీల విషయమై ప్రయాణాలు చేస్తున్నారు, నీ భద్రతను అనుగ్రహించండి, నీ కాపుదలను అనుగ్రహించండి నాయనా. జ్ఞానమును పంచిపెట్టువాడు నీవే, జ్ఞానమునకు కర్తవు నీవే నాయన. ఆదియు అంతము నీవే ఉన్నావు తండ్రి. జ్ఞానమును అనుగ్రహించు నాయన. జ్ఞానమును పంచిపెట్టువాడు గనుక అయా మా బిడ్డలకు జ్ఞానమును అనుగ్రహించు. వారు రాస్తున్న పరీక్షల్లో గొప్ప విజయాన్ని దయచేయి అయా. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. కాలేజీ సీట్ల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి కాలేజీలో సీట్లు అనుగ్రహించండి. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా నీ కృప అనుగ్రహించండి, నీ కరుణను చూపించండి, నీ దయను చూపించండి అయా. నేను ప్రార్థిస్తుండగా మరి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి నీ కృపను అనుగ్రహించి మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మరి చక్కని రిజల్ట్ వారికి వచ్చేలాగా కృప అనుగ్రహించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు అనుగ్రహించండి. ఉద్యోగం చేస్తున్న వారిని మీరు దీవించండి. ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారిని దీవించండి. ఇంక్రిమెంట్ల కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎవరికైతే ఇంక్రిమెంట్స్ పడాలనుకుని మరి ఆశపడుతున్నారో వారి కష్టానికి తగినట్టుగా చక్కని ఇంక్రిమెంట్స్ వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. బంధకముల నుండి ఆయా ప్రతి బంధకముల నుండి వారు విడిపించబడుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను అయా. చేతి పని వారిని దీవించండి, వృత్తులు గల వారిని దీవించండి, వ్యవసాయం చేస్తున్న వారిని దీవించండి, వ్యాపారస్తులను మీరు దీవించండి, వృద్ధి చేయండి అయా. తమ చేతికి నానా ఏ పని అయితే వచ్చిందో ఆ పనిని చేసుకుంటూ తన కష్టార్జితమును అనుభవిస్తూ సంతోషంగా గడపాలని చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. అంతేకాకుండా వారికి నీవు ఇస్తున్న ఆశీర్వాదంలో అయా నీ సన్నిధికి తీసుకొచ్చి ఆయా అర్పణ అర్పించేటువంటి మంచి గుణమును కూడా వారికి అనుగ్రహించండి. ఎందుకనగా నీవు వారిని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి ప్రేమతత్వముతో నీ సన్నిధిలో మోకరించి అయా నీవిచ్చిందే నేను నీకు ఇస్తున్నాను ప్రభా అని ఆయా సహృదయముతో, అంతేకాకుండా దేనత్వముతో నీ పాద సన్నిధిలో అర్పించే భాగ్యమును వారికి అనుగ్రహించండి ప్రభా. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. ఉద్యోగ విషయాల్లోనూ వ్యాపారాల విషయాల్లోనూ చేతి పని వ్యవసాయం వృత్తుల్లో ప్రతి విషయంలో జ్ఞానం చాలా అవసరం కనుక వారికి అట్టి జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయా మరి చెడు వ్యసనములకు లోనైన వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. తాగుడు, ధూమపానము, మరి డ్రగ్స్, అదేవిధంగా జోదము వంటి చెడు వ్యసనాలకు, వ్యభిచారం అనేటువంటి చెడు వ్యసనాలకు లోనైపోయిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ ఆ బలహీనతలోంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ బలహీనత వలన వారు ఎంతగానో కోల్పోతున్నారు కనుక ప్రతి బలహీనత నుంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా అయా మరి సంఘ సభ్యులు ఎవరైతే ఆర్థిక సమస్యల్లో ఉన్నారో ఆర్థిక సమస్యల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. రూపాయి మొదలుకొని కోట్ల వరకున్న ప్రతి అప్పు యేసు నామమున తొలగిపోవును గాక. ఏదో ఒక అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించండి, ఏదో ఒక మహిమగల కార్యం జరిగించండి. నీవు మా తోడు ఉన్నావని, నీవు మమ్మల్ని బలపరచు దేవుడవని, నీవు కృప చూపించు దేవుడవని అయా నీ కృప అనుగ్రహించు సర్వశక్తి గల దేవుడవని నమ్మునట్లు
అయా అనేకులకు సాక్షులుగా ఉండినట్లు అయా నీ బిడ్డల ఆర్థిక సమస్యల నుంచి బయటకు రప్పించండి. ఆర్థిక సమస్యల వలన అయా చాలామంది మంచితనంతో ఎదుటి వారికి అప్పులు ఇచ్చి వారు కట్టకపోగా ఎంతోమంది తమ కష్టార్జితాన్ని మరి ఇదిగోనైనా అప్పుల రూపంలో వడ్డీల రూపంలో కట్టుకుంటున్న బ్రతుకులు చాలామంది ఉన్నాయి నాయన. అలాంటి వారి గురించి నాయన ఎంతో ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాను, ఎంతో నాయన మొర్ర పెడుతూ ప్రార్థన చేస్తున్నాను. అలాంటి వారికి నీవే సహాయకుడివై ఉండాలి. మంచికి ఎదురుగా కీడు ఎదురైంది అని వాళ్ళు ఎంతగానో కృంగిపోతున్నారు. మేము దేవుని ప్రేమను బట్టి మంచి చేస్తే మాకు కీడు ఎదురైందని అయ్యా వారు ఎంతగానో బాధపడుతున్నారు నాయన. అయ్యా అలాంటి వారికి నీవే రక్షణ శృంగంగా ఉన్నావు. నీవు తప్ప ఎవరు ఏం చేయగలరు నాయన. అయా మోసం చేసిన వారితో మీరు మాట్లాడండి, నీ భయాన్ని వారికి కలగచ్చేయండి. వారు అద్భుత రీతిగా వచ్చి ఆయా తమ ధనాన్ని మరలా తిరిగి ఇవ్వడానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అజ్ఞానంతో పార్ట్నర్షిప్తో మోసపోయిన అనేక మంది గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ మోసం ఆ బంధకాల్లో నుంచి అయా వారు మోసం చేశారు కనుక ఆ బాధలో ఉన్న వారిని విడిపించండి ప్రభా. అంతేకాకుండా మరలా వారు మరి నూతనమైనటువంటి సృష్టిగా మరలా వారి వ్యాపారం, వారి ఉద్యోగం, వారి చేతి పని ఏదైనా మరలా తిరిగి ప్రారంభించి లాభము పొందుకుందురుగాక. అలనాడు ఇస్సాకు తవ్విన బావులను ఫిలిస్తీయులు మావే అని చెప్పి అయా వారు మరి ఎంతగానో తవ్వి ఎత్తుకుని పోతూ ఉంటే, తవ్విన వాటిని వారు స్వాధీనపరుచుకుంటూ ఉంటే ఇస్సాకు మౌనంగా ఉండిపోయాడు. ఆయనను తన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయా జలలు కలిగినటువంటి బావులను తవ్వి ఇలా చేసావు తండ్రి. అయా నిజమేనాయన, మా కష్టార్జితాన్ని దోసుకుంటున్నారు. మా యొక్క మంచితనాన్ని బేస్ చేసుకుని వారు మమ్మల్ని ఇరుకుల్లో ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నారు. అలాంటి వారితో మీరు మాట్లాడండి నాయన. ఆర్థిక సమస్యల్లో ఈరోజు క్రైస్తవులు చాలామంది ఉండిపోయారు. కేవలము వారు మంచితనము వలననే మోసపోయారు నాయన. కనుక అయా మంచి వారికి మేలు చేయి తండ్రి. అయా ప్రతి బాధ నుండి, ఇరుకు నుండి తప్పించండి. అయా రూపాయి ఒకటే అనుకుంటున్నాం, 10 రూపాయలు కూడా అప్పే నాయన, 100 రూపాయలు కూడా అప్పు తీర్చలేని వాళ్ళు ఉన్నారు నాయన. ఈ ప్రార్థనలో పాలు పంచుకున్నవారు నాయన తినడానికి తిండి లేని వాళ్ళు కూడా ఉన్నారు నాయన. అప్పు చేసుకుని బతుకుతున్నారు నాయన. అయ్యా వారు అప్పులు పడింది వారి కోసం కాదు నాయన, అనేకుల కోసం. అలాంటి వారి గురించి ప్రార్థన చేస్తున్నానయ్యా. మీరే ఓదార్చుకోవడమే కాదు నాయన, మాటల ద్వారా కాదు నాయన, మీరే ఒక మహిమ గల కార్యము జరిగించండి నాయన. జరిగించండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా గొప్ప దేవుడు తండ్రి, నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయా మరి ఎవరైతే గృహముల కోసం ప్రార్థన చేస్తున్నారో మరి ఇదిగోనైనా మరి చాలామందికి ఉండడానికి గృహాలు కూడా లేవనైనా. క్రైస్తవులు అంటే మరి అంత త్వరగా ఎవరు కూడా రెంట్కి ఎవరినైనా మరి అలాంటి విషయాల్లో ఎంతోమంది సతమతం అవుతున్నారు. ప్రతి ఒక్కరికి అయా నువ్వు జీవము గల దేవుడు కనుక, ఆశ్చర్యకరుడు కనుక, అద్భుతాలు చేయగల దేవుడు కనుక, నీ నామమును బట్టి, నీకున్న ప్రభావాన్ని బట్టి, నీకున్నటువంటి గొప్ప ఆయా పేరును బట్టి మేము అడుగుతున్నాము యేసయ్యా. మీరు ఒక గృహమును మాకు అనుగ్రహించండి, నా బిడ్డలకు అనుగ్రహించండి, నీ ప్రార్థనలో పాలు పంచుకున్న వారికి అనుగ్రహించండి. అయా వాహనాల కొరకు ప్రార్థన చేస్తున్నవారు మరి ఇదిగోనైనా వారి వ్యాపారం నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం, మరి ఇదిగోనైనా మందిరానికి రావడం నిమిత్తం, వారి బిడ్డలతో కలిసి వెళ్ళడానికి వాహనాలు లేక బాధపడుతున్నారు ప్రభా. అలాంటి వారికి వాహనములను అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. కోర్టు కేసులు నిష్కారణంగా నాయన అనేకమైనటువంటి మరి నిందలు, అపనిందలు వేసి నాయన తప్పుడు అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆ కోర్టుల్లోనూ పోలీస్ కేసుల్లో ఇరికిస్తూ బాధ పెడుతున్నారయ్యా. చాలామంది క్రైస్తవులు ఇలాంటి బాధలు ఉన్నారు నాయన. అలాంటి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎటువంటి కోర్టు కేసు అయినా అయా మరి న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి ఉన్న ఆయన, నీవే అద్భుత రీతిగా వారి వైపు తీర్పును అనుగ్రహించండి. ఒకవేళ నీ బిడ్డలు తప్పు చేస్తే వారిని పాత సన్నిధిలో క్షమించమని అడుగుతున్నారు కనుక దయచేసి నాయన నీ క్షమాపణ దొరికితే, అలనాడు యాకోబు నీ దగ్గర క్షమాపణ అడిగితే యాషావు క్షమించాడు కనుక మరి కాంప్రమైజ్ అయ్యి మరి యొక్క కోర్టు కేసు నుంచి, పోలీస్ కేసుల నుంచి విడిపించబడులాగిన కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయా ఇదిగోనైనా నా సంఘ బిడ్డలు మరి విదేశాల్లో ఉన్నవారి గురించి ప్రార్థన చేస్తున్నాను. మరి విదేశాలు, దేశము కానీ దేశము, భాష కానీ భాష, ప్రాంతము కానీ ప్రాంతము, ప్రజలు కానీ ప్రజల మధ్య వారు నివసించాలి.
ఎంతో వేదనకు గురవుతారు, ఎంతో బాధకు గురవుతారు. ఏమి చేయాలో తెలియని నిస్సహాయమైన స్థితిలో వారు ఉంటారు. వారికి నీవే దిక్కు, నీవే ఆదరణ, నీవే బలము, నీవే కోట, నీవే వైద్యుడు, నీవే అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా వారి జీవితాన్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అయా నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అయా విదేశాలు మరి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వీసా విషయంలోను అయా మరి అన్ని విషయాల్లో కూడా నీ సహాయతను దయచేసి మరి మీరే కృపానుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు. మరి ఇదిగోనైనా దీర్ఘకాల రోగంతో బాధపడుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. అయా నీకే వందనాలు. ఎవరైతే దీర్ఘకాల రోగంతో బాధపడుతున్నారో, షుగరు, బీపీ, థైరాయిడ్, మరి ఇంకా అనేకమైన దీర్ఘకాల రోగాలు ఉన్నాయి ప్రభు, వాటితో బాధపడుతున్నారు, ఎంతో వేదన పడుతున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వారు ఉన్నారు ప్రభు. మందుల వల్ల కావట్లేదు, వారు మరి ఎన్నిసార్లు ట్యాబ్లెట్స్ వేసుకున్నా అవి ఏవి నార్మల్గా రావట్లేదు. మందుల వల్ల కానిది పరమ వైద్యుడు నీ వల్ల అవుతుంది. వైద్యుల వల్ల కానిది పరమ వైద్యుడు నీ మహిమ ద్వారా వారిని స్వస్థపరచగల దేవుడు కనుక ఈ ప్రార్థనలో నమ్మిన వారు దేవా నీ మహిమను చూతురుగాక. నీవే స్వస్థపరచండి, నీవే స్వస్థపరచండి. మరణకరమైన వ్యాధుల చేత బాధపడుతున్నవారు, మందులేని వ్యాధుల చేత బాధపడుతున్న వారు అనేకులు ఉన్నారు. నేను ప్రార్థన చేస్తున్నాను, యేసు నామమున, యేసు నామమున నేను ప్రార్థన చేస్తుండగా నీ కృపానుగ్రహించండి, నీ కృపానుగ్రహించండి. అయా ఆ మరణకరమైన వ్యాధుల నుంచి విడుదల కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. చీకటి శక్తుల ప్రభావం చేత పీడింపబడుతున్నవారు, చిల్లంగితనము, చేతబడితనము చేత అయా ఇదిగోనైనా బంధించబడిన వారు అనేకులు ఉన్నారు. యేసు నామమున బంధకాలు తెగిపోవునుగాక. ఎవరి మీదైతే ప్రయోగిస్తున్న ఆ దురాత్మ శక్తులు తిరిగి వారి మీదకే అటాక్ చేయనుగాక. వీరు దేవుని కుమారులని, సర్వోన్నతుడైన దేవుడు వారికి అండగా ఉన్నాడని, వారి చుట్టూ యోబు ఇంటి చుట్టూరు కంచె వేయబడినట్టు వారి ఇంటి చుట్టూరు కంచె వేయబడిందని దెయ్యములు సాక్ష్యము చెప్పినట్లు దేవుని కృప అనుగ్రహించబడును గాక. ప్రభా నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. మా ప్రార్థన ఆలకిస్తున్నావు తండ్రి, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం తండ్రి. మా ప్రార్థన ఆలకించుచున్న దేవుడు తండ్రి, నీకే స్తోత్రం తండ్రి. అయా ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ల విషయమే ప్రార్థన చేస్తున్నాను. ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ట్రాన్స్ఫర్స్ అనుగ్రహించండి. ప్రమోషన్స్ కోసం చూస్తున్న వారికి ప్రమోషన్స్ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయా నీకే వందనాలు, స్తోత్రం తండ్రి. అయా కుటుంబంలో మరి అనాథ బిడ్డల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అయా నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అనాథలు ప్రభా, తల్లి లేక తండ్రి లేక వారు అనాథాశ్రమాల్లో బతుకుతున్న వారు ఉన్నారు. కొందరు అనాథలుగా బతుకుతున్నవారు, విధవరాండ్రులు ఉన్నారు ప్రభు. విధవరాండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ కృప అనుగ్రహించండి. అయా వారికి నీవే దేవుడివై ఉన్నావు, నీవే పోషకుడిగా ఉన్నావు, నీవే సంరక్షకుడిగా ఉన్నావు. అయా వారిని విడిచిపెట్టలేవు తండ్రి, ఎందుకంటే నీవు వారి పక్షాన ఉంటానని చెప్పావు. అనాథల పక్షాన, విధవరాండ్రుల పక్షాన, వికలాంగుల పక్షాన మీరుండే దేవుడు కనుక అయా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డలను మీరు దీవించండి, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. అయా వారికి మీరు పోషకుడిగా ఉండే అద్భుత సహాయాలు దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు. వారి మీద పడుతున్న నిందలు తొలగిపోను గాక, వారి దుఃఖము ఆనందముగా మారును గాక. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా కుటుంబంలో శాంతి సమాధానము లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. అయా భర్త వలన, భార్య వలన లేదా బిడ్డల వలన చాలామంది సమాధానం లేక బాధపడుతున్నారు. అయ్యో నా కుమారుడు నా మాట వినట్లేదే, నా కుమార్తె వలన నాకు ఈ శోధన కలుగుతుందని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. తల్లిదండ్రుల వల్ల బిడ్డలకు బాధలు ఉన్నాయి. అన్నదమ్ముల గొడవల మధ్య బిడ్డలకు, తల్లిదండ్రులకు సమాధానం లేదు. సమాధానకర్త ఏదో ఒక రీతిగా సమాధానాన్ని వారికి దయచేయండి ప్రభా. సమాధాన పరుషు దేవుడవు తండ్రి, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా నువ్వు చూచుచున్న దేవుడు కనుక, ప్రతి కుటుంబాన్ని నువ్వు పరిశీలిస్తున్న దేవుడు కనుక సమాధాన బంధంతో వారిని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు నాయన. నా ప్రార్థన ఆలకించమని, ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. నా దేశం గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. రాజకీయ నాయకులను బట్టి ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని పరిపాలిస్తున్న మంత్రులను బట్టి, ఆయా అధికారులను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యములు వారికి అనుగ్రహించండి. దేశమును చక్కగా పరిపాలించు జ్ఞానమును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ ఐక్యత, సఖ్యత, సమాధానం గురించి ప్రార్థన చేస్తున్నాను. అందరూ సమాధానంగా ఉండులాగిన కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మినిస్ట్రీకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సపోర్ట్ చేస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు. నాయన ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు,
మరి ఆఖరిగా మరి భర్త మారాలని భార్య ప్రార్థన చేస్తుంది, భార్య మారాలని భర్త ప్రార్థన చేస్తున్నాడు. తల్లిదండ్రులు మార్పు చెందాలి, మారు మనసు పొందాలని పిల్లలు ప్రార్థన చేస్తున్నారు. పిల్లలు మార్పు చెందాలి, మారు మనసు పొందాలని తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మారాలని ఒకరికొకరు ప్రార్థన చేస్తున్నారు. ఇరుగు పొరుగు వారు దేవా నీ రక్షణ భాగ్యం వారికి దొరకాలని ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. మరి ఆఖరిగా నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఎంతోమంది నాయన నీ నామము నెరుగక, నీలో ఫలించాలని తెలియక, నీ మార్గము తెలియక బతుకుతున్నారు. అలాంటి వారిని మీరు మాత్రమే దర్శించగలరు. సమరయ స్త్రీని దర్శించినట్లుగా అయా మీరు దర్శించగలరు. అంతేకాకుండా మరి అన్ని జనుల్లో శతాధిపతి లాంటి వారిని, జక్కే లాంటి వారిని ఎంతోమందిని అయా మీరు దర్శించి మార్చుకున్నట్లుగా మీరే నీ సన్నిధికి నడిపించండి. అయా మందిరాలు ఖాళీగా ఉండిపోయాయి నాయన. అయా ఇదిగో నన్ను క్రైస్తవులు ఏదో పెద్ద ఎక్కువ సేవ చేసేస్తున్నామని అనుకుంటున్న ఉద్దేశంలో చాలామంది ఉన్నారు. కోత విస్తారంగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు. అయా ఎక్కడ చూసినా అయా ఇదిగో నాయన ఎక్కడ చూసినా అయా నీ సన్నిధికి రానివారు, నీ మీద ద్వేషించేవారు, నిన్ను ఆరాధించే వారి మీద అయా ఆ యొక్క బల ప్రదర్శన చేసేవారు చాలామంది ఉన్నారు నాయన. అలాంటి వారిని మీరు మార్చండి. సౌలును పౌలుగా మార్చిన దేవుడు కదా నాయన. మీరు అనేక మంది సౌలులు తిరుగుతున్నారు నాయన, వారిని పౌలులుగా మార్చండి. అయా నీ సేవని వారి చేత చేయించమని ప్రార్థన చేస్తున్నాను. అయా ఆఖరిగా నాకు ఇవ్వబడిన రక్షణను బట్టి, నాకు ఇవ్వబడిన బాధ్యతను బట్టి, నాకు ఇవ్వబడిన అభిషేకమును బట్టి నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి వారి యొక్క అవసరతను, అక్కరతను నువ్వు ఎరిగినవాడు గనుక వారిని దీవించి ఆశీర్వదించమని, నిండైన దీవెనతో నింపి నడిపించమని దావీదు కుమారుడైన యేసు నామములో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ప్రతిరోజు ఉదయము 5 గంటలకు మరియు రాత్రి 7:30 ఈ యొక్క ప్రత్యేకమైన ప్రార్థనలు ప్రతిరోజు ఉంటాయి కనుక దయచేసి ఈ ప్రార్థనలో పాలు పంచుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ప్రతిరోజు రాత్రి 10 గంటలకు కీర్తనలు లేదా సామెతలు, ప్రసంగి గ్రంథము ఇలాంటి బైబిల్లో కొన్ని గ్రంథాలను వాక్యానుసారంగా చదవడం జరుగుతుంది, వాక్యాన్ని చదవటం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ యొక్క వాక్య ధ్యానంలో మీరు కూడా పాలు పంచుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. మీకు ఈ యొక్క ప్రార్థన ప్రతి నిత్యము నోటిఫికేషన్ ద్వారా రావాలంటే ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ ఏదైతే ఉందో గంట సింబల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మా ప్రార్థన ప్రారంభం అవగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మీరు ప్రార్థనలో పాలు పంచుకోవచ్చు. మీ ప్రార్థన విన్నపాలను మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేస్తే మేము మీ గురించి ప్రార్థన చేస్తాం. కలిసి ప్రార్థన చేసుకుందాం, దేవుని మహిమను పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీ బ్రతుకు మధ్యాహ్నం కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును. యోబు 11:17. And your life will be brighter than day, though it is dark, it will become like the morning. Job 11:17. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప మీరు పొందుకున్నారంటే, ఆయన రక్షణ ఆనందాన్ని మీరు పొందుకున్నారంటే మీ చీకటి బ్రతుకుల్లో దేవుని వెలుగు నింపబడినట్లే కదా. ఆయన మీ మీద తన సన్నిధిని కాంతిని ఉదయింపజేయబోతున్నాడు. మధ్యాహ్నము వెలుగు ఎంత తేజస్సుతో ఉంటుందో నీ జీవితము ఈ రోజంతా అంత తేజస్సుతో నింపబడును గాక. దేవుడటి కృప నీకు కలుగజేయును గాక. ఆమేన్.